రేట్ రావాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మనకు ఈ సిఆర్పీలకు సంబంధించిన స్ట్రాటజీ ఒకటి తీసుకొచ్చి మార్చి 3వ తారీఖున అన్ని గ్రామాల్లో ఒక పరీక్ష పెట్టి చదువుకునే మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళు చెప్పే యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఏం చెప్పిండు, మీరందరూ పోయి రేపొద్దున మీ గ్రామాల్లో ఏదైతే ఈ కార్యక్రమం ఉందో, ఈ కార్యక్రమంలో భాగంగా మనం చేయాల్సింది ఏంటంటే విఓఏ ఓబీ సభ్యురాలు, ఇటు విఓఏలు అటు ఓబీ సభ్యురాలు ఉన్నారా, అటు విఓఏలు ఇటు విఓఏలు ఇటు ఓబీ సభ్యురాలు ఉన్నారు. ఆ ఓబీ సభ్యురాలంతా ఒక టీమ్గా మీ గ్రామంలో ఉన్న ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన సార్లు ఉంటారు కదా, టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళతో పాటు కలిసి గ్రామంలో మనకు సంబంధించిన చదువులేని మహిళల్ని, ఆ చదువు వాళ్లకు కనీస పరిజ్ఞానం అంటే వాళ్ళ పేరు వాళ్ళు సంతకం చేసేలాగా, వాళ్ళు ఒక బోర్డు ఇట్లాంటి చదివేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష రాసి ఆ పరీక్ష పాస్ అయ్యి మన రాష్ట్రం మొత్తం కూడా అసలు చదువుకునే లేని రాష్ట్రంగా ప్రకటించేటట్టు మీరు చేయాలనేది ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం. సంపూర్ణ అక్షరాస్యత సాధించేలాగా మనం చేయగలిగేలా మనము ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం ముందుగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు మన గ్రామంలో, దానికి తగ్గ ప్రణాళిక చేసుకోవాలి. మీకు తెలుసు, గ్రామంలో మొత్తం అందరూ మీకు పరిచయమే, అంటే కొత్త కోడలు తప్పించి వీవైతే అందరూ తెలుసు. కొత్త కోడలు ఏమో ఇప్పుడు పోయి నేర్చుకుంటారు, గ్రామంలో ఉన్న వాళ్ళే కాబట్టి దాదాపు సగం మంది వాళ్ళకి తెలుసు, ఎవరు చదువుకున్నారో ఎవరు చదువుకున్నారో కూడా తెలుసు. మనం వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన సార్లు మనకు ఈ గ్రామాల్లో ఆల్రెడీ ఈ పుస్తకాలు వచ్చినాయి, ఇచ్చేసాను మీకు. ఓ గ్రేట్.